ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 6వ తారీఖు గురువారము, మార్చి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ ఆన్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని ఈరోజు మన సత్సంగంలో శ్రీ లక్ష్మీ మేడం గారు వివరిస్తున్నారు. మేడం నమస్కారం అండి. మీ అందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే ఈ గాడ్ లైట్ అన్నది మానవుడిలో లైట్గా, రాళ్లలో లైట్గా, చెట్లలో లైట్గా, అన్ని సకల జీవరాశుల్లో లైట్గా ఉంది. అంతా లైటే. అది ఒక రకమైన మనని కళ్ళు కనిపేసేటటువంటి వైభవం. అది కేంద్రంలో ట్రాన్స్లేటెడ్ ఇంటూ కలర్ యాజ్ ఇట్ రేడియేట్స్ టువార్డ్స్ ఇట్స్ సర్కంఫరెన్స్. అంటే అది కేంద్రం నుంచి పరిధులకి విస్తరిస్తోంది. ఇలాగా కళ్ళు కప్పేటటువంటి, కళ్ళు బ్లైండ్ చేసేటటువంటి ఈ వైభవం అన్నది ప్రతి సామ్రాజ్యంలోని అది వ్యక్తిగతమైనది. ఇన్ ఈచ్ ఇండివిజువల్ థింగ్, అంటే ప్రతి దాంట్లో అది ఉంది. అండ్ అక్కడ లైట్ అనే బీజం అది విచ్ఛిన్నమై ఆ వైట్నెస్, దాని యొక్క తెల్లదనం అంతా కూడా, అంటే అక్కడ ఆ లైటింగ్నెస్ యొక్క ఆ విషయాన్ని చెప్పడానికి అలా చెప్తున్నాం అన్నారు. అది స్పెక్ట్రంలో కలర్స్ గా విడదీయబడుతోంది అని. అంటే స్పెక్ట్రమ్ అంటే ఆ 7 రంగులుగా విచ్ఛిన్నం అవుతుంది కదా. తెలుగులో స్పెక్ట్రమ్ ఏమంటారు? స్ఫటికమా? అది తెల్లటి కాంతి 7 రంగులుగా. ఇంద్రధనస్సు. ఉమ్, ఇంద్రధనస్సు కాదు కాదు, స్పెక్ట్రమ్ అంటే అది ఆ 7 రంగులుగా, అంటే ప్రతి వైట్ కిరణంలో 7 రంగులు ఉంటాయని మనం చదువుకున్నప్పుడు కూడా 7 రంగుల్ని ఇలా డైరెక్ట్ గా తిప్పుతూ ఉంటే తెల్లకాంతిగా కనిపిస్తుందని. ప్రతి కిరణంలో 7 రంగులు ఉంటాయి. అవే విద్య, వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని ఈ వరుస క్రమంలో ఉంటాయి. అది ఆ రకంగా 7 రంగులుగా విడగొట్టబడుతుంది. ఇంద్రధనస్సు రెయిన్బో అంటారు. స్పెక్ట్రమ్ అంటే 7 రంగులుగా విడగొట్టబడేది అనమాట. ఎందులోంచి? ఒక స్ఫటికాకారంలో, అంటే త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఆ దాంట్లోంచి పాస్ ఆన్ చేస్తే 7 రంగులుగా విడగొట్టబడుతుంది. అలాగే బేద్రి ఇన్ ద లైటనింగ్, అంటే అది ఆ లైటనింగ్ లో పూర్తిగా మునిగిపోయి అదే నిర్వాణ స్థితి. ఐ పర్సీవ్ ద ఇంప్రిజన్డ్ లైట్నింగ్స్ ఇన్ ఆల్ థింగ్స్, అంటే ఇలా అన్నిట్లో బంధీకృతమైన లైటనింగ్ నేను అన్ని వస్తువుల్లో చూస్తున్నాను. ఐ పర్సీవ్ ద లైట్ విచ్ ఇస్ డల్ గా ఉన్న లైట్ ని చూస్తున్నాను. ద సేవేజ్, అంటే ఆ సేవేజ్ లో ద లైట్ విచ్ ఇస్ బ్రైట్, చాలా కాంతివంతంగా, బాగా పరిణతి చెందిలో ఉన్న వ్యక్తిలో కాంతివంతంగా ఉంది. ద లైట్ విచ్ ఇస్ గ్లోరీ, అదే వైభవం, అంటే ఎంతో ప్రకాశవంతంగా, సూపర్ మ్యాన్ గా అందులో గ్లోరీగా ఉంటుంది. మాస్టర్ లో గాని నేను అన్ని చోట్ల కలర్ చూస్తున్నాను. ఇన్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ముటేషన్, అంటే ఈ మార్పు చెందడంలో అంతటా కలర్సే కనిపిస్తున్నాయి. అదే ఆ అత్యంత వైభవంగా అన్నిటినీ అధిగమించేటట్టుగా ఉంది. అక్కడ ఎక్కడా కూడా నలుపు లేదు. ఈ నెగేషన్ ఆఫ్ లైట్ యొక్క ఈ నెగేషన్ అనే దాంట్లో, అంటే ఎక్కడా నల్లటి కాంతి లేదు. భగవంతుడు అన్నాడు, లెట్ దేర్ బి లైట్, లైట్ ఉండుగాక. అండ్ దేర్ వాస్, అండ్ ఈజ్ లైట్ ఎవ్రీవేర్, అందుకే లైట్ అంతటా ఉంది. హిజ్ లైట్ షైనెత్ ఈవెన్ ఇన్ అవర్ డార్క్నెస్, మన యొక్క చీకటిలో కూడా ఆయన లైటు ప్రకాశిస్తూ ఉన్నది. అది ఇంతవరకు మనం చదివామనుకుంటాను. వాట్ ఈజ్ నిర్వాణ? నిర్వాణ అంటే ఏమిటి? అదే దైవపరమైన లైట్. ఐఆమ్, నేను బహుశా ఒక్క క్షణకాలం దాని యొక్క లోయెస్ట్ విషయాలనే నేను టచ్ చేస్తున్నాను. అది చాలా దట్టమైనటువంటి పొరల్లో ఉన్నది. నేను ఇక్కడ ఈ గ్లోరీని నేను
ఐ కెనాట్ కన్సీవ్, చూడలేను. బట్ ఇట్ లీవ్స్ ఇన్ మీ యాజ్ ఐ రిటర్న్ టు ఎర్త్. భూమికి నేను వచ్చేసరికల్లా ఒక కొత్త, ఆ సత్యం యొక్క కొత్త అవగాహన నాకు వస్తుంది. ఒక స్టెప్ నేను ఆ సత్యానికి దగ్గరగా వెళ్ళాను. దేర్ ఈజ్ ఇంకా అద్భుతమైనటువంటి మూలాలు, ఇంకా అద్భుతమైన మార్గం ఉంది. అది ఇంకా అద్భుతమైనటువంటి గోల్ కూడా ఉంది. అన్నిటి చుట్టూ అన్ని సమయాల్లో ఆ భగవంతుడి యొక్క ఆ కాంతి, సన్షైన్ మెసెంజర్స్. మెసెంజర్స్ అంటే వార్తావాహకుల్లాగా ఉంది. ఎవ్రీ కలర్, ప్రతి రంగు కూడా ఏదో ఒకటి చెప్తోంది. ఆయన యొక్క, ఆ పరమాత్ముడి యొక్క వాయిస్ నే మాట్లాడుతోంది. ప్రతి రూపము కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ పర్పస్ నెరవేరుస్తుంది. హిస్ పర్పస్. ఐ డస్ట్ ఇన్ ద సన్షైన్ యట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను సన్షైన్ లో డస్ట్ చేస్తున్నాను, అయినా నేను అందులో భాగంగా ఉన్నాను. అండ్ లుకింగ్ అప్వర్డ్ టు ద సన్, సూర్యుడి వైపు చూస్తే ఐ సీ ద సైన్ ఆఫ్ మై ఓన్ డివినిటీ. నాలో ఉన్న దైవత్వం యొక్క చిహ్నం అక్కడ కనబడుతోంది. అండ్ ద ఎంబడీడ్ ప్రామిస్ ఆఫ్ మై అల్టిమేట్ అచీవ్మెంట్. అంటే నేను ఫైనల్ గా ఏమిటి అచీవ్ చేయాలి, పొందాలి, అది కూడా నాకు తెలుస్తోంది. మన ప్రభు ఎలా ఉన్నాడు, అలాగే సూర్యుడు కూడా, మనం కూడా అందరం అలాగే ఉంటాం. ఫర్ హీ హ్యాస్ విల్డ్ ఇట్ సో. ఎందుకంటే ఆయన అలాగా దాన్ని తలుచుకున్నాడు. విల్లుడు అంటే ఇష్టపడ్డాడు, ఎలాగా, తనే అంతటా అని. లైట్ ఈజ్ లాంగ్వేజ్. ఈ లైట్ అన్నది ఒక భాష, ఆలోచన. అలాగే సైగా, అది ఒక వాహకం. ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్ కన్వేస్ ఫర్ అస్ డౌన్ హియర్ ఏ హోల్ ఫిలాసఫీ. అందుకని ఇక్కడ ఆ లైట్ యొక్క ఫ్లాష్ అన్నది మొత్తం ఫిలాసఫీ అంతటిని మనకు చెప్తోంది. లైట్ ఈస్ ద విల్ ఆఫ్ ద సన్. ఆ సన్ అంటే సూర్యుడి యొక్క ఇచ్ఛాశక్తి లైట్. ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క ప్రేమ. దీన్నే బుక్స్ లో నిర్వాణ అంటే పరమానందం అని రాశారు. బాహ్యమైన రీజియన్ నుంచి కూడా ఆ అంచులన్నీ, నాకు తెలిసినవన్నీ, నిర్వాణ టు బి ఇన్ఫినిట్లీ మోర్, ఇంకా అతీతంగా ఉంది. జస్ట్ వన్ గ్లిమ్స్ అండ్ ఆల్ థింగ్స్ సీమ్ టు బి మేడ్ న్యూ. ఒక్క గ్లిమ్స్ తో అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. విత్ ఇన్ మీ, నా లోపల, నాకు బయట కూడా. ఐ రిమైన్ ఎట్ ఐమ్ హోల్లీ చేంజ్. నేను అలాగే ఉన్నాను, కానీ సంపూర్ణంగా మారిపోయాను. నా చుట్టూ ఉన్నదంతా కూడా ఒక, అది రీవాల్యుయేషన్, తిరిగి అంటే వేరే రకమైన విలువలు సంతరించుకుంటోంది. ఇప్పటికీ కూడా ప్రతిదీ ముందు కంటే ఎక్కువగా అర్థవంతంగా ఉంది. ప్రతి వస్తువు, ప్రతి సామ్రాజ్యంలోని అంత ఆ రియాలిటీ యొక్క షాడోగానే కనిపిస్తోంది. ఒక రియాలిటీ కంటే దాని యొక్క నీడగా. నేనిప్పుడు అది ఎంత ఫీబుల్ అంటే వీక్ గా, ఇనాడిక్వేట్ అంటే సరిపోనంతగా ఉన్నది అన్నది ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద లైట్. ఎంత అది అసంపూర్ణంగా ఉన్నా అదంతా కూడా లైట్ యొక్క రిఫ్లెక్షనే. ఐ డిడ్ నాట్ నో బిఫోర్. ఇంతకు ముందు నాకు అంత బలహీనమైన కాంతితో ఉంటాయని తెలీదు. అయినప్పటికీ ఈక్వల్లీ ట్రూ ఇస్ ఇట్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్ మోర్ రియల్. దానితో సరిసమానమైన సత్యం ఏంటంటే ప్రతి వస్తువు కూడా చాలా సత్యం. ఫార్ లెస్ ఆఫ్ ఎ షాడో ఆఫ్ రియాలిటీ. ఆ రియాలిటీ యొక్క షాడో కంటే తక్కువేమీ కాదు. దాన్ ఐ హ్యాడ్ థాట్. నేను ఆలోచించిన కంటే, అంటే ఆ రియాలిటీవే అంతటా ఉంది. ఐ సీ ద ప్రిజన్ ఆపర్చునిటీ ఆఫ్ ఫామ్. అంటే ఆ రూపంలో ఉన్న వస్తువులో ఉన్న బంధితం అవడం అన్నది నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు ఆ షాడోస్ అన్నిటినీ గమనించాను. నేను ఇప్పుడు అన్ఫోల్డింగ్ అంటే వికాసవంతమైన వైభవం, ఆ
శాశ్వతమైన కాంతి యొక్క వైభవాన్ని చూస్తున్నాను. నేను ఇంకా గ్రహించే నా సత్యాన్ని. ఆల్ అదర్ వరల్డ్స్, మిగతా జగత్తులన్నీ కూడా ఆ షాడో వరల్డ్స్ కంపేర్డ్ విత్ దిస్ నిర్వాణిక్ వరల్డ్. నిర్వాణిక్ వరల్డ్ తో పోలిస్తే అవన్నీ కూడా నీడల లాంటి ప్రపంచాలే. అయినప్పటికీ దే ఆర్ మోర్ రియల్ వరల్డ్స్ బికాస్ ఆఫ్ దిస్ నిర్వాణిక్ వరల్డ్. అవి ఏమో నిజమైనవే, ఎందుకంటే ఈ నిర్వాణిక్ జగత్తు వల్లనే అవన్నీ సత్యమయ్యాయి. అండ్ యట్ దే ఆర్ మోర్ రియల్ వరల్డ్స్ బికాస్ ఆఫ్ దిస్ నిర్వాణిక్ వరల్డ్. ఫర్ ఐ నౌ పర్సీవ్. ఎందుకంటే ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను ఆ భగవంతుడి యొక్క, గాడి యొక్క పర్పస్ యొక్క సీల్ ఏదైతే మూసిబడి ఉందో అది తెలుసుకున్నాను. అన్నిటి మీద ఆ సీల్ అన్నది ఉన్నది. అండ్ ఐ మస్ట్ రివరెన్స్ ఆల్ థింగ్స్. నేను అన్నిటినీ గౌరవప్రదంగా చూడాలి. ఇన్ ఫార్ డీపర్ మెజర్ దాన్ బిఫోర్. మొదటి కంటే అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నదంతా ఆ రియాలిటీవే, ఆ రియాలిటీ యొక్క రూపాలే ఇవన్నీ అన్న భావం తెలిసినప్పుడు ఇంకా గౌరవంగా నేను చూడాలి. ఫిలాసఫర్స్, వేదాంతులు ఏమిటి మాట్లాడుతున్నారంటే ఆ పవిత్రమైన అస్తిత్వం కోసం. నేను కూడా అది సెన్స్ చేసినాను. వైట్ ప్యూర్ బీయింగ్ మస్ట్ బి, నాట్ బికాజ్ ఐ హ్యావ్ కాంటాక్టెడ్ ఇట్, బట్ బికాజ్ ఐ హ్యావ్ కాంటాక్టెడ్ దాట్ విచ్ ఈస్ లెస్ షార్ట్ ఆఫ్ ప్యూర్. అంటే నేను దాన్ని కాంటాక్ట్ చేయలేదు, కానీ దానికంటే తక్కువగా ఉన్నటువంటి దాన్ని, తక్కువ ఉన్నదేం కాదు నేను చూసినది. బీయింగ్ దాన్ ఆల్ అదర్ కాన్షియస్నెస్ స్టేట్స్ ఐ హ్యావ్ సో ఫార్ ఎక్స్పీరియన్స్డ్. అన్నింటి యొక్క కాన్షియస్నెస్ స్టేట్స్ ని నేను ఇప్పటి వరకు అనుభూతి చెందాను. హౌ ట్రూ ఇస్ ఇట్ ఈస్ దట్ లాంగ్వేజ్ ఈస్ ఇన్ దిస్ కేస్. ఇది ఎంత సత్యము అంటే భాష అన్నది ఆలోచనని లేకుండా చేస్తోంది. అండ్ అర్థం లేకుండా, అంటే భాష చాలట్లేదు. నాకు నిర్వాణిక్ భాష అన్నది అవసరం. ఈ సెన్స్ ఆఫ్ నిర్వాణిక్ థింగ్స్ అని చెప్పాలంటే మేయస్ అనే ఆయన ఎంతో సౌందర్యవంతంగా ఇలా రాశారు. ఓ కుడ్ ఐ టెల్ ఎట్ ష్యూర్లీ వుడ్ బిలీవ్ ఇట్. నేను చెప్పగలనా, అది ఎవరైనా నమ్మగలరా? ఆర్ కుడ్ ఐ ఓన్లీ సే వాట్ ఐ హ్యావ్ సీన్. కానీ నేనేం చూసానో అది ఒక్కటే నేను చెప్పగలనా? హౌ షుడ్ ఐ టెల్ ఆర్ హౌ కెన్ యూ రిసీవ్ ఇట్. నేను ఎలాగ చెప్పడం, మీరు ఎలాగ దాన్ని పొందుతారు, అందుకుంటారు? హౌ టిల్ హీ బ్రింగెత్ యూ వేర్ ఐ హ్యావ్ బీన్. నేను ఎక్కడికి వెళ్ళానో అక్కడ ఆయన మీకు తెచ్చే వరకు మీరు ఏ విధంగా, టిల్ హీ బ్రింగెత్ యూ వేర్ ఐ హ్యావ్ బీన్, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి అది తెచ్చే వరకు మీకు ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈస్ ఓన్లీ ఫేర్ టు ద డిస్టింగ్విష్డ్ ఆథర్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది రాసినటువంటి ఆథర్ ఏంటంటే, ఈ కొటేషన్ పైన చెప్పింది ఒక రకమైనటువంటి డిస్కనెక్టెడ్, అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి విషయాలు రాసినట్టుగా ఉంది. బుద్ధిస్ట్ మాంక్ ఆనంద తన పుస్తకంలో విజ్డమ్ ఆఫ్ ద ఆర్య అనే పుస్తకంలో నిర్వాణాన్ని ఇలా రాస్తున్నారు. ఇలా లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈస్ సింప్లీ బ్లోన్ అవుట్. అన్ని వదిలేయడం అని అర్థం అనమాట. ఎక్స్టింగ్విష్డ్, అన్ని ఆర్పేయడం. యాజ్ ఈస్ ద ఫ్లేమ్ ఆఫ్ ఎ ల్యాంప్ వెన్ ఇట్ హ్యాస్ బీన్ బ్లోన్ అవుట్. అంటే ఒక దీపాన్ని ఊదీసి ఆర్పేసినట్టుగా. బట్ యూ హ్యావ్ సో ఫార్ ఫాలోడ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ కన్సర్నింగ్ ఇట్, will understand how great has been the error of those who have expounded it as simply tantamount to sheer annihilation. అంటే ఆయన ఆనంద ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మీరు ఫాలో అయినప్పుడు, ఇంతవరకు చెప్పిందంతా, అప్పుడు అవగాహన ఏంటవుతుందంటే ఎంత అద్భుతమైనది మన యొక్క ఎర్రర్. అన్నీ వదిలేయడం అని మనం చెప్తున్నామే, అందులో మనం ఎంత తప్పు చేస్తున్నాం. ఈ వదిలేయడం అన్నది ఇండీడ్ ఇన్ వన్ సెన్స్ ఒక రకంగా అదేమిటంటే కోరికను వదిలేయాలి, ప్యాషన్ భావావేశాన్ని వదిలేయాలి, మన యొక్క భ్రాంతిని వదిలేయాలి. బట్ వెన్ వీ కమ్ టు ట్రై టు ఎక్స్పౌండ్ ఇట్స్ మీనింగ్ ఇన్ టర్మ్స్, కానీ దీని అర్థాన్ని మీరు తెలుసుకోవాలంటే నెగటివ్ వర్డ్స్ లో కంటే వీఆర్ మెట్ విత్ ఎన్ surmountable difficulty, that namely all our positive definitions must necessarily be in terms of the
లైఫ్ను మనకి తెలుసున్న జీవితంలోంచే మన డెఫినేషన్లన్నీ ఇస్తాం. అంటే అంతకంటే అక్కడ పదాలు మనకు తెలియనివి పెట్టలేం కదా. అందుకనే హ్యూమన్ థాట్, మానవుడి యొక్క ఆలోచన పరిధిలోనే చెప్పగలం. ఇక్కడ ఏదైతే జీవానికి ఆవల ఉందో, అతీతంగా ఉందో, అదే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ద వెరీ గాడ్ టువర్డ్స్ విచ్ ఆల్ లైఫ్ ఈస్ టెండింగ్. ఏ భగవంతుడి వైపు అయితే మొత్తం జీవం అంతా వెళ్తుందో ఆ భగవతత్వం. టు ద ఇన్స్ట్రక్టెడ్ బుద్ధిస్ట్, బాగా ఇన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బుద్ధిస్టు. ఇన్స్ట్రక్టెడ్ బుద్ధిస్ట్ అంటే ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఉన్నాయో అలాంటి బుద్ధిస్ట్ ఏమంటారు అంటే, అతనికి నిర్వాణ అన్నది అల్టిమేట్ అన్నమాట. బియాండ్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క గోల్. ఏ స్టేట్ సో అటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ కండిషన్, ఎవర్ చేంజింగ్ బీయింగ్ ఆఫ్ ద సెల్ఫ్ డ్రీమ్ దట్ వీ నో యాజ్ టు లై నాట్ ఓన్లీ కంప్లీట్ క్వైట్ బియాండ్ ఆల్ నేమింగ్ అండ్ డిస్క్రైబింగ్. అంటే ఆయనకి అదే గోల్. అది ఏమిటి అంటే, మనం ఏదైనా పేర్లు పెట్టేవి వర్ణించడానికి ఆవలు ఉన్నది. అంటే వర్ణనాతీతం. అక్కడ ఈ పదాలు చాలవు. అయితే దట్ వీ నో యాజ్ టు లై నాట్ ఓన్లీ క్వైట్ బియాండ్ ఆల్ నేమింగ్ అండ్ డిస్క్రైబింగ్, కేవలంగా వర్ణనకి పేరుకి అతీతంగా ఉండడమే కాదు, ఫార్ పాస్ట్ ఈవెన్, ఇంకా దూరంగా ఉంది. థాట్ ఇట్ సెల్ఫ్, దాన్ని ఆలోచించడం కూడా మనకు అవదు. అయినప్పటికీ ఇక్కడ వండర్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ విజ్డమ్ ఆఫ్ ద ఆర్యాస్, ఆర్యన్ యొక్క విజ్డమ్ అన్నది ఇక్కడ అద్భుతంగా ఉన్నది. ఆ గొప్పతనం కూడా వన్ బై ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆర్యన్స్ ఫర్ ద ఎన్ఫ్రాంకైజ్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ ఆల్ హిస్ సెల్ఫ్ రాడ్ బాండేజెస్. అంటే మనిషి తన చేతే తను స్వయంగా పట్టుకున్నటువంటి బాండేజెస్ నుంచి విముక్తి. దిస్ గ్లోరీ అట్టర్లీ బియాండ్ ఆల్ గ్రాస్ప్ ఆఫ్ థాట్. ఈ వైభవం ఏమిటంటే ఆలోచన, దాన్ని అవగాహనకు అతీతం, ఆలోచనతోటి వెళ్ళలేం. This peace, that is the very purpose of all strife involved being lies nearer to this to us than our nearest consciousness. ఇక్కడున్న శాంతి అన్నది అదే మన యొక్క లక్ష్యం. అంత మన పోరాటం కూడా అదే. నియరర్ టు అస్ దాన్ అవర్ నియరెస్ట్ కాన్షియస్నెస్, అది ఎంతో సమీపంలో ఉన్నది మనకి. ఈవెన్ యాజ్ టు హిమ్ హూ rightly understands it is dearer than the dearest hope. అది చాలా సమీపంగా ఉంది, చాలా ప్రియాతిప్రియమైనది. దట్ వీ కెన్ ఫ్రేమ్ పాస్ట్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ ద మూన్ అండ్ సన్. సూర్యుడు చంద్రుడు యొక్క ఆ వైభవానికి అంతటికి ఆవల, అనంతంగా, ఇంకా అన్నిటికీ పైన ఈ ఎంతో చెప్పలేనటువంటి హైట్స్ లో అల్టిమేట్ ఆ అనంతత్వం ఉన్నది. బియాండ్ ద ఇన్ఫినిట్ అబిసెస్ ఆఫ్ దట్ ఆల్ ఎంబ్రేసింగ్. అంటే ఈ అనంతమైనటువంటి ఆ లోతులన్నింటినీ ఆల్ ఎంబ్రేసింగ్, అంతటా అది చుట్టి ఉన్నది. ఆల్ ఎంబ్రేసింగ్ ఈథర్ వేర్ ఇన్ దీస్ యూనివర్స్ హ్యావ్ దేర్ బౌండ్లెస్ హోమ్. అందులో కూడా యూనివర్స్ కి హద్దులు లేని ఇల్లు ఉన్నదన్నమాట. illimitably far remote above the utmost attitudes where thought, అంటే అన్నిటికంటే అనంతంగా ఉంది, లిమిట్ అన్నిటికంటే అతీతంగా, అది ఆలోచన వెళ్ళలేని ప్లేస్ లో విత్ వైన్లీ బీటింగ్ వింగ్స్. అంటే వింగ్స్ ఉట్టినే కొట్టుకున్నట్టుగా, అంటే మనం ఎంత ప్రయత్నించినా అక్కడికి వెళ్ళలేము. ఫాల్స్ లైక్ some loose lost bird that had aspired till the thin air no longer could support it. అంటే మనం ఎంత ఆలోచనతో పైకి వెళ్ళడం ఎలా చెప్తున్నారంటే, ఒక పక్షి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తనకి అతీతమైన దూరం నుంచి అది పడిపోతుంది. ఆ విధంగా అయినా కూడా హయ్యర్ దెన్ ద వెరీ థాట్, ఆలోచనకి ఎంతో
ఉన్నతంగా ఉన్నది. వీ నౌ ఆర్ థింకింగ్, మనం ఇప్పుడు ఆలోచించే ఆలోచనలకు చాలా ఉన్నతంగా, హయ్యర్ దాన్ ద కాన్షియస్నెస్ దాట్, మన యొక్క చైతన్యానికి అవల, ఫర్ ద ట్రాన్సిటరీ మూమెంట్ ఈజ్ ఆల్ దట్ ట్రూలీ కెన్ బి టర్మ్డ్ అవర్ సెల్స్. ఆ ఒక్క ట్రాన్సిటరీ అన్నిటినీ అధిగమించే ఆ మూమెంట్ ఒక్కటే, అదే మనం నిజంగా కెన్ బి టర్మ్డ్ అవర్ సెల్స్, మన పదాల్లో మనం దాన్ని మాట్లాడాలి. సెల్ఫ్లెస్ టు లివ్ అండ్ సెల్ఫ్లెస్ డై, అంటే నిస్వార్థంగా జీవించి నిస్వార్థంగా చనిపోవడం. సీకింగ్ ఫర్ నో రివార్డ్, ఏ రకమైన ఫలితం ఆశించకుండా, బట్ ఓన్లీ సర్వీస్ ఆఫ్ ద గ్రేటర్ లైఫ్, ఆ లైఫ్ కే, ఉన్నతమైన మహోన్నతమైన జీవానికి సేవ. హోపింగ్ ఫర్ నో హై హెవెన్, ఇంకా గొప్ప స్వర్గం కోసం ఆశ లేదు. ఫర్ నో అయోనియన్ బ్లిస్, ఇంతకంటే గొప్ప ఆనందం అన్నది. బట్ ఓన్లీ టు గ్రో సెల్ఫ్లెస్ ఎవ్రీడే, ప్రతిరోజు సెల్ఫ్లెస్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. సచ్ ఈస్ ద లెసన్ దట్ పర్వేడ్స్ alike the master's life, the master's teaching. Thereby may peace come to all life at last. అందుకని అది మాస్టర్స్ జీవితం అలా ఉంటుంది, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ అలా ఉంటుంది, వాళ్ళ బోధలు అలా ఉంటాయి. ఆ పీస్ అన్నది చిట్ట చివరికి అందరికీ రావాలి అని. డాక్టర్ బిసెంట్ రిఫరింగ్ టు దిస్ సబ్జెక్ట్ ఇన్ రీసెంట్ లెక్చర్, డాక్టర్ బిసెంట్ ఈ విషయం మీద ఒక లెక్చర్ లో ఏం చెప్పారంటే, దేర్ ఈస్ ఇన్ ద బుద్ధిక్ ఫిలాసఫీ ఏ వండర్ఫుల్ సెంటెన్స్ ఆఫ్ ద లార్డ్ గౌతమ బుద్ధ. బుద్ధిస్టిక్ ఫిలాసఫీలో గౌతమ బుద్ధుడి కోసం ఒక మంచి సెంటెన్స్ ఉందిట. దేర్ హీ స్ట్రైవింగ్ టు ఇండికేట్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్ సంథింగ్ దట్ వుడ్ బి ఇంటెలిజిబుల్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ నిర్వాణ. ఆయన ప్రయత్నం చేసాడనమాట హ్యూమన్ లాంగ్వేజ్ లో నిర్వాణ యొక్క కండిషన్ చెప్పడానికి. యు ఫైండ్ ఇట్ ఇన్ ద చైనీస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ధమ్మపద అని చైనీస్ ట్రాన్స్లేషన్ లో కనిపిస్తుంది. అండ్ ద చైనీస్ ఎడిషన్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేషన్ ఇన్ టు ఇంగ్లీష్. ఆ చైనీస్ ఎడిషన్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు ట్రబ్నర్స్ ఓరియంటల్ సిరీస్ అనే పేరుతో. He puts it there that unless there were nirvana, there could be nothing, and he uses various phrases. నిర్వాణం లేకపోతే ఏమీ లేదు, ఆయన రకరకాలైనటువంటి ఫ్రేజెస్ వాడేట. ఇన్ ఆర్డర్ టు ఇండికేట్ వాట్ హీ మీన్స్, ఆయన ఉద్దేశం ఏమిటో చెప్తూ చాలా ఫ్రేజులు వాడే. టేకింగ్ ద అన్క్రియేటెడ్ అండ్ దెన్ కనెక్టింగ్ విత్ ఇట్ ద క్రియేటెడ్, ఏదైతే సృష్టించబడలేదో దాన్ని సృష్టించబడిన దానితోటి కనెక్ట్ చేస్తూ. టేకింగ్ ద రియల్ అండ్ దెన్ కనెక్టింగ్ విత్ ఇట్ ద అన్రియల్, సత్యాన్ని తీసుకుని అసత్యంతో కనెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. హీ సమ్స్ ఇట్ అప్ బై సేయింగ్ దట్, ఆయన ఏం చెప్పారు అంటే ఈ విధంగా, నిర్వాణ అంటే, అండ్ దట్ ఇఫ్ ఇట్ వర్ నాట్, ఒకవేళ అది లేకపోతే, నాట్ ఎల్స్ కుడ్ బి, ఇంకేమీ లేదు, ఉన్నదే నిర్వాణం, అది లేకపోతే ఏమీ లేదు. దట్ ఈస్ అన్ అటెంప్ట్, ఇఫ్ వన్ మే కాల్ ఇట్ సో విత్ ఆల్ రెఫరెన్స్, టు సే, అది ఒక ప్రయత్నం. వాట్ కెనాట్ బి సెడ్, చెప్పలేని దాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నం. ఇట్ ఇంప్లైస్ దట్ అన్లెస్ దేర్ ఎగ్జిస్టెడ్ ద అన్క్రియేట్, అంటే సృష్టించబడనిది ఏదో ఉంటేనే గాని, ద ఇన్విజిబుల్ అంటే కనబడనిది, అదృశ్యమైనది, ద రియల్ సత్యమైనది, వీ కుడ్ నాట్ హ్యావ్ ఏ యూనివర్స్ అట్ ఆల్, అది ఉండకపోతే ఈ జగత్తే లేదు. యూ హ్యావ్ దేర్ దెన్ ద ఇండికేషన్ దట్ నిర్వాణ ఈజ్ ఏ ప్లెనం, అప్పుడు మీకు ఒక ఇండికేషన్ వస్తుంది ఏంటంటే అది ఒక పువ్వుల గుర్తి, నాట్ ఏ వాయిడ్, అది శూన్యం కాదు. దట్ ఐడియా షుడ్ బి ఫండమెంటల్లీ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్, ఈ ఐడియా మీ మనస్సుల్లో మౌలికంగా ఫిక్స్ అవ్వాలి. ఇన్ యువర్ స్టడీ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ, ఏ గొప్ప ఫిలాసఫీని అధ్యయనం చేసినప్పుడైనా తరచుగా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నవి వాడుతున్నవన్నీ కూడా ఒక శూన్యాన్ని సూచిస్తున్నాయి. అందువలన వెస్టర్న్ ఐడియా, పశ్చిమ దేశాల ఐడియా అన్ని వదిలేయడం అంది, అంటే హెన్స్ అందుకే వాళ్ళు అలాగా వాడతారు, అది శూన్యం గనక అన్ని వదిలేయాలని.
ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఫుల్నెస్, అది సంపూర్ణంగా మీరు సంపూర్ణత్వాన్ని ఊహించారనుకోండి, యూ విల్ రియలైజ్, అప్పుడు మీరు ఏం గ్రహిస్తారంటే ఈ చైతన్యం అన్నది వ్యాకోచింప చేయబడుతోంది ఎక్కువగా, వితౌట్ లూజింగ్ అట్టర్లీ ద సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. దాని యొక్క ఐడెంటిటీని కోల్పోకుండా అది పూర్తిగా వ్యాకోచించబడుతోంది. ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఏ, మీరు ఒకవేళ సెంటర్ కోసం ఆలోచిస్తే, సర్కిల్ యొక్క సెంటర్ గా ఒక సర్కంఫరెన్స్ లేకుండా, యూ కుడ్ గ్లిమ్స్ ద ట్రూత్, అప్పుడు సత్యాన్ని మీరు చూడగలరు. ఇక్కడికి ఆపిస్తానండి. అంటే మళ్ళీ మళ్ళీ నిర్వాణక స్థితినే వర్ణించారు ఇక్కడ కూడా. ఎంత మనం అంటే మాటల్లో చెప్పాలన్నా అక్కడ మాటలు చాలం. భూమి మీద ఉన్న దేంతోని పోల్చలేం. అది అంతటా ఉంది. ఆ ఆ లైట్, భూమి మీద ఏ వస్తువులో ఏ లైట్ ఉన్నా అది అక్కడదే. ఈ ప్రపంచం అంతా దాంతోనే నిండుంది. కొన్ని చోట్ల డల్గా కనబడకుండా మిగతావన్నిటితో కవర్ అయిపోయి ఉంది. ఈ విధంగా దాన్ని చెప్తూ, దానికోసం ఎవరైనా అటెంప్ట్ చేయడం అంటే మాటలు చాలవనే చెప్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి ఏ ఆలోచన అంతవరకు రీచ్ అవ్వలేదు. ఎవరి ఆలోచనతో కూడా మనం రీచ్ అవ్వలేం. అలాంటి స్థితి అది అని చెప్తున్నారు. ఇది ఇంతవరకు ఆపుదాం. అంటే ఇంత నిర్వాణిక్ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్, లైట్ ఆఫ్ ద లైట్, కాంతి, ఆ కాంతి 7 రంగులుగా విడిపోయిందని, ఆ కాంతే అన్ని చోట్ల ఉన్నదని, అంటే ఆ పరమాత్మ స్థితే అంతటా ఉంది. నిర్వాణిక స్థితి అంటే అది పొందడం, అది తానై అయిపోయాడు. అక్కడ పొందేవాడేం లేడు. అలాంటి స్థితి అన్నమాట. ఆ నిర్వాణిక లైట్ అంతటా ఉంది. మనం ఏమంటాం, ఆ పరబ్రహ్మమే అంతటా ఉంది. అలాగా దాన్ని వర్ణించడానికి ఏ పదాలు చాలవు. ఏ ప్రయత్నం చేసినా అది ఫెయిల్యూరే అయిపోతుంది అన్నారు. ఓకే, ఎవరైనా ఇంకా మాట్లాడతారా? వసంతలత చెప్తావా ఏమైనా? అందరికీ నమస్కారం. చాలా చాలా బాగున్నది, వింటూ ఉంటే చాలా ఎంతో అంటే మనకి ఏంటో తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అదే నువ్వు అన్నట్టు కానీ రకరకాల పదాలతో వాళ్ళు డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నించారు ఆ నిర్వాణ స్థితిని. అందులో ఒక పర్టికులర్ ఇది చాలా బాగున్నది. అంటే ఆ, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ స్థితిలో ఉన్న మైండ్ కి అన్ని ఆ ప్రపంచం అంతా మీనింగ్ఫుల్ గా కనిపిస్తుంది. ఏది అర్ధరహితంగా ఉండదు. చిన్న చిన్నవి కూడా అంతకు మునుపు మనకి డార్క్ గా ఉన్నట్టు, లైట్ లేనట్టు, మీనింగ్లెస్ గా ఉన్నది కూడా జీవంతో ఆ, ఆ, ఇది చేసి వెలుగుతూ ఉంటుంది అన్న విషయం. అంటే ఈ సృష్టిలో ఏది అర్ధరహితంగా ఉండదు, అన్నిట్లోని ఒక కాంతి మీనింగ్ కనిపిస్తుంది అని ఆ పాయింట్ చాలా బాగున్నది అనిపించింది నాకు. అంటే అంతకు ముందు మనం ఏదైతే ఇదే అక్కర్లేని వస్తువు అన్నట్టుగా ఉన్నది, అది కూడా మహా ఆ, ఎంతో అందంగా చక్కగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం. ఆ నిర్వాణ స్థితిలో అది అంత ఆనందకరమైనటువంటి స్థితి. దాంట్లో తర్వాత అది సెల్ఫ్లెస్ గా ఉంటుంది. రోజు రోజుకి అది సెల్ఫ్లెస్నెస్ తప్ప రివార్డ్ గాని ఏది ఆశించని పరిస్థితి. అందరిలోని ఆ బ్రహ్మతత్వం చూడగలిగే పరిస్థితి ఆ చెప్పారు. అదే ఆ కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటే ఎంతో చాలా బాగున్నట్టు అనిపించింది. అది కొన్ని కొన్ని పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని జ్ఞాపకం రావు వస్తువులలోనే అదే అసలు. కాంతి. అదే కాంతి అంటే ఏ అంటే ప్రతిదీ రాయి రప్ప జీవం అన్ని మనకు అలా ముందు అలా అనిపిస్తుంది. మనం అంటే అజ్ఞాన స్థితిలో అలాగ అన్ని కొన్ని మంచివి కావు మనకు అక్కర్లేదు కానీ అన్నిట్లోని అదే ఆ ఉంది. గొప్పతనం ఉన్నది అని అది. అదే మోహన వంశీ అనే పుస్తకంలో లత ఆ ప్రేమతత్వం ఆ అంతా అలాగే ఉంది అని ఆవిడ రాస్తారనమాట.
ఆ ఉన్నదంతా అదే, ఎక్కడ చూసినా ఏ జీవం లేని దాన్ని జీవం అన్నిట్లోని అదే ఉంది అని కనబడింది అలాగా. ఇక్కడ లైట్ అని, అది నిర్వాణక్ లైట్ అంతటా ఉంది అని చెప్తున్నారు. అలాంటి ఆ స్థితిలో ఉన్నటువంటి అంటే ఏ ప్రాణి ఎవరైతే ఉన్నారో అదే ఇప్పుడు ప్రస్తుతం మనకు చెప్పేటువంటి ఆ ఎడెప్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ దీన్ని అనుభవిస్తూ ఉంటారు అని, ఈ రకమైనటువంటి దాంతోనే స్థితిని. ఉంటారు, అందుకే వాళ్ళు ఎప్పుడు హయ్యర్ ప్లేన్ లోనే ఉంటారు. ఇక్కడ లోయర్ మెంటల్ ప్లేన్ వాళ్ళకి పోతుంది. మనకి ఎవరైతే ఆ స్థితిని పొందుతారో వాళ్ళకి లోయర్ మెంటల్ అంతా పోతుంది. అది అదే అసలైనటువంటి గమ్యం. ఆ తర్వాత ఇంకోటి చెప్పారు రమణ మహర్షి గారు చెప్తున్నట్టు, అంటే అన్నిటికంటే దగ్గరగా ఉన్నదే అది అని. అది మనకి అంటే మనం ఎలాగైతే ఆత్మ మన దగ్గరే ఉంది కానీ మనం చూడం.